రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేశారు. తిలక్ రోడ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారని తెలిపారు ఆదిరెడ్డి వాసు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రాజమండ్రి చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మూడు పార్టీల యొక్క కార్యకర్తలు, నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గమే కాదు, ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తా ఉన్నారు. మొదటి నామినేషన్ గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం, వాళ్ళల్లో ఉన్న ఆవేదన, వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈ రోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది. ముహూర్తం గంట సమయం ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ ఆనందాలు ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులు ఇక్కడ నామినేషన్ కి రావడం జరిగింది. బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే గాని ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటే 2-3 గంటలైనా ఇంకా మేము దానవేపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డారు. తిలక్ రోడ్ బాబా గుడి దగ్గర సుమారు 5,000 మంది పైన ఉన్నారు. వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి టాయిస్ దగ్గర ఆజాద్ చౌక్ దాకా 10,000 మంది పైన. కేవలం నామినేషన్ కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో స్వామి అశోక 50,000 పై